అది బ్లాక్ అండ్ కొట్టు కొట్టుబే హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? ఫోన్ చేస్తాం. మరదే నవ్వురాని జోక్ అంటే సాటర్డే ఈవినింగ్ ఎవరైనా క్యారమ్స్ చెస్ ఆడుకుంటారా? మరి ఏం ఆడతారు? డిస్కో. నీ గురించి నేను అనుకునేదంటే వీళ్ళందరితో డాన్స్ చేస్తున్న దాన్ని నాతో డాన్స్ చేస్తే తప్పే ఉంది. నీకేం కావాలి? డబ్బు కావాలా? నా దగ్గర ఉంది. ఎంత కావాలో అంత ఇస్తాను. వాళ్ళ దగ్గర ఉంది. ఏంటే పోజు? వీళ్ళు నలుగురితో తిరగాలేంది, నాతో తిరిగితే తప్పండి. ఈ నలుగురితోనే ఆడతాను, పాడతాను, తిరుగుతాను, ఏమైనా చేస్తాను. అడగడానికి నువ్వెవడురా? అమెరికా బ్యూటీ అంకిత ఇంత మాట అన్న తర్వాత మనం ఏం చేయలేకపోతే ఇండియా పరుగు పోతుందిరా. ఇండియా పరుగు ఇప్పుడు కాదురా, మీ ప్రేమ విషయం చెప్పగానే ఆ పిల్ల మిమ్మల్ని గాలి ఎగరాలు తంతుంది, అప్పుడు పోతుంది. ఎరడుంబు తంతుందంటావా? మామూలుగా కాదురా, సినిమాలో శ్రీహరి తంతుంటే రౌడీలు గాల్లో ఎగురుతుంటారు 5-6 ఒకేసారి, అలా తంతుంది. నువ్వెక్కడ దొరికేవరా రంకుమోగుడు లాగా? ఈ పక్క ప్రాణితో మనకెందుకు గాని, రేపు అంకిత హైటెక్ సిటీకి వెళ్తుంది కదా, అక్కడ ఫిక్స్ చేద్దాం రా మన ప్రోగ్రాము. అది బెటరు. హైటెక్ సిటీ ఊరు బయట ఉంది కాబట్టి అక్కడ దన్నినా ఎవరు చూడరు. ఎందుకు దంతుందిరా? ఒప్పుకుంటుంది. వీడొకడు 3 సార్లు వస్తే కానీ తృప్తి ఉండదు. హాయ్ సెటప్ రాజా. రాజా రోజా తర్వాత. అవును, ఈ రోడ్డు మీ ఫాదర్ వేసాడా గ్రాండ్ ఫాదర్ వేసాడా అడ్డంగా నడుస్తున్నారు. అంటే ఏంటి? వీడిది రోడ్లు వేసే ఫ్యామిలీ అనుకుంటున్నావా? రాజాది అనుకోలేదురా. అన్ను నోర్మై. ఏంటి ఎప్పుడు చూసినా నా ఆటో ముందు పడుతున్నారు? మేము నీ వెంట పడుతున్నావు, నువ్వు మా వెంట పడుతున్నావా? అవును మరి, 16 ఇయర్స్ సెక్సీ గర్ల్స్ అని మీరు సెటప్ కూడా పనికిరారు. మీరంటే నా ఆటోకే అసహ్యం. ఫోన్లే, సెంటిమెంట్ గా నువ్వు ఎదురొస్తే మాకు బెనిఫిటే. హైటెక్ సిటీ దగ్గర డ్రాప్ చేస్తావా? హైటెక్ సిటీకి ఎందుకో? అనడానికి. అమ్మరుగా నేను కొనేసానుగా. పార్టీస్ లో కూడా ఫాస్ట్ గా ఉన్నావే. హైటెక్ సిటీ కట్టినప్పుడు పుట్టినోళ్ళు మీరు, చార్మినార్ కట్టినప్పుడు పుట్టినోళ్ళు నేను. నా దగ్గర కంప్యూటర్ కథలు చెప్పకండి. హైటెక్ సిటీలో హై క్లాస్ అమ్మాయి కోసం వెళ్తున్నారు అంతే కదా. తెలుసు కదా, తెప్పకుండా పదా. ఎక్కండి. సింప్లీ సూపర్ అంకిత, నువ్వు సబ్మిట్ చేసిన ప్రాజెక్టు మా సెలక్షన్ ప్యానెల్ కి బాగా నచ్చింది. యు ఆర్ గోయింగ్ టు గెట్ ద ప్రాజెక్ట్. ఇప్పుడు ఇండియా కావాల్సింది నీలాంటి న్యూ అండ్ డైనమిక్ యూత్. ఓకే, విష్ యు ఆల్ ద బెస్ట్. థాంక్యూ సార్. దిగండి. అదే హైటెక్ సిటీ అంటే. మాకు తెలియదులే. తెలియదనేగా చెప్పావు, తెలుసుకో. రాజు, మా సెటప్ ఓకే అవుద్దా? ఎలా ఓకే అవుద్ది? ఒక ఆడపిల్లని సెటప్ చేసుకుందని రా అని ఒక్కడ అడుగుతాడు కానీ ఇలా ఏఆర్ రెహమాన్ ఆర్కెస్ట్రా లాగా ఇంతమంది అడిగితే ఆ పిల్ల మ్యూజికల్ నైట్ కి ఎలా ఒప్పుకుంటది? ఎందుకు ఒప్పుకోదు? మేము అందరం కలిసి ఒప్పిస్తాంగా. ఆడపిల్లంటే అత్తరసేసా కాదు, మూతిప్పేసి అందరూ పూసేసుకోవడానికి. ఆటం బంప్, కొంచెం కేర్ ఫ్రీగా ఉండాలి. నో ప్రాబ్లం. ఆ అమ్మాయిది అమెరికా, మాకు బాగా ఎంకరేజ్ చేస్తుంది. నువ్వు ఇక్కడే ఉండు, పదనరా. నువ్వు కూడా రారా. నేను ఎన్నో సెటప్లు సెటప్ చేసుకున్నాను కానీ వీళ్ళ 1/5 సెటప్ ఏంటో నాకు అర్థమైసావు.
ఇంకా రాలేదేంట్రా? వస్తే తంతుంది, నేను వెళ్తాను రా. ఆగరా, వదలరా. ఆగరా. నేను వెళ్ళాను రా. వెళ్ళామంటే మేము తంతాం. వస్తుంది. హాయ్. హాయ్. వావ్, ఏంటి ఇలా వచ్చారు? నీతో హాట్ పాయింట్ మాట్లాడాలని వచ్చాం. బాగా హాటా? ఎస్, బాగా హాట్. అర్జెంట్ గా ఒక విషయం తేలకపోతే ఆకలి కాక నిద్ర పట్టక ఈ ఏజ్ లోనే క్లోజ్ అయ్యేటట్టున్నా. ముందు విషయం ఏంటో చెప్పండి. చెప్పరా. నేనా? వీడైతే కరెక్ట్ చెప్తా. లావుగా ఉన్నాడు. ఊరుకోబే, నువ్వు స్టార్ట్ చేయి, కంటిన్యూ చేస్తా. ఎవరో ఒకరు చెప్పండి రా. ఎందుకు మీలో మీరే గించుకుంటారు? ధైర్యంగా చెప్పండి. మేము ధైర్యంగానే వచ్చాం. నువ్వు ధైర్యంగా ఉండేసరికి వీడు భయంగా ఉంది. కళ్ళ చూడు పగులుద్ది వెదవ. అంకిత, మేము చెప్పేది వింటే నువ్వు ఖచ్చితంగా చెప్తా కొడతావు. నోరు మీరా. మొదట నువ్వు స్ట్రాంగ్ గా స్టిఫ్ గా ఉండాలి, కానీ మేము చెప్పాక కోపడకూడదు. లేకపోతే నువ్వు ఎస్ సార్, నువ్వు చెప్తే చాలు. అయ్య బాబోయ్, చెప్పలేక మీరు చేస్తున్నారు, చెప్పకుండా నన్ను చంపుతున్నారు. మా ప్లేస్ లో నువ్వు ఉండి ఉంటే తెలిసేది మా టెన్షన్ ఏంటో. అసలు మీ ప్లేస్ లో నేనే ఉంటే ఫటాఫట్ చెప్పేసి ఉండేదాన్ని. ఈ ఏజ్ లో మనం రామాయణం గురించి మాట్లాడుకో, భారతం గురించి అసలు చర్చించుకో. మీరు చెప్పాలనుకున్నది ఓన్లీ వన్ లైన్, ఐ లవ్ యూ. లవ్వా? ఎస్. నిన్న? అవును. మేమా? ఆ? నో 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 నో. లవ్ అనే పదానికి మా హార్ట్ లోనే కాదు, మా బాడీలో ఏ పార్ట్ లోనే స్థానం లేదు. ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నావు అని చెప్పి మోసం చేసే మనుషులు అసలే కాం. అవును, మనుషులు కాదు, కుక్కలు, నక్కలు, గొర్రెలు, ఈడియట్స్, రాస్కల్స్. రేయ్, నోరుమూరా, తంతాను. ఒరే, మిమ్మల్ని అమ్మాయి తంతా నేను చూడలేను, నేను వెళ్తాను. నువ్వు ఇక్కడే ఉండాలి. నువ్వు కూడా మాతో పాటు తన్నులు తినాలి. అబ్బా, విసిగించకుండా చెప్పండి. మేము నిన్న చేయాలనుకుంటున్నాం. ఏది? ఎంజాయ్. ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాగా. ఆ ఎంజాయ్ కాదు మరి నీతో ఒక్క రాత్రి గడపాలనుకుంటున్నాం. నిజంగానే అంకిత షాక్ అయిందిరా. ఇప్పుడు అంకిత ఏమో తీసుకుంటుందో నాకు కూడా షాక్ గా ఉందిరా. షాక్ కదరా, చెప్పు తీస్తుంది. వదులు. మామా, అసలే కొత్త చెప్పుల్లా ఉన్నాయిరా. పరిగెత్తడానికి సిద్ధంగా ఉండండి. చా, ఇంత దూరం వచ్చాక భయం ఎందుకు? నేను అడుగుతాను, మీరు ఆగండి ప్లీజ్. అంకిత, నువ్వు ఎలాగైనా సరే మా కోరిక తీర్చాలి. కాదనుకో, కావాలంటే నీ కాలు పట్టుకుంటా. ప్లీజ్ అంకిత, ప్లీజ్. నేను ఒప్పుకుంటాను. మీ కోరిక నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఎప్పుడు? ఎక్కడ? ఎలా? ఈ నైట్కి ఓకేనా? ఏ మరి అంత ఫాస్టా? మనం కలిసే ఏ నైట్ అయినా టైటానిక్ షిప్ మునిగిపోయిన రోజులా అలా గుర్తుండిపోవాలి. ఏప్రిల్ 1 పెట్టుకుందామా? నీ అబ్బా, ఫూల్స్ డే. ఆల్రెడీ మీరు ఫుల్సే కదరా. ఓకే ఓకే, ఏప్రిల్ 1 నాకు ఓకే. ఎందుకంటే అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉండరు. So, April 1st is our sweet night.